నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, మత్స్యకారులను అలర్ట్ చేసిన విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం. రైఫిల్ షూటింగ్ లో కాకినాడకు గుర్తింపును తీసుకురండి, క్రీడాకారులకు సూచించిన ఎంపీ తంగిల ఉదయ శ్రీనివాస్. గూడూరులో ఉత్సాహంగా టీచర్స్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్, ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డులు అందజేసిన ఎమ్మెల్యే సునీల్. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటండి, ప్రజలకు పిలుపునిచ్చిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా ఉత్తర ఆంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వైపు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో రానున్న 3 రోజుల పాటు కోస్తాకు భారీ వర్ష సూచన చేసింది. ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అలర్ట్ జారీ చేసింది. విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, ఉభయ గోదావరి, గుంటూరు, పల్నాడు, అనంతపురం, కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శుక్ర, శని, ఆదివారాల్లో ఉత్తర కోస్తాలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్ హైటెక్స్ లో 12వ సీఎన్సీ ఎక్స్పో గురువారం 2వ రోజు ఘనంగా ప్రారంభమైంది. ది భీమవరం కమ్యూనిటీ నెట్వర్క్ సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్లో భీమ్ టీవీ ఫైర్ స్టిక్ ఉపయోగాలను సందర్శకులకు వివరించారు. అతి తక్కువ ధరకే అపరిమితమైన ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ను అందించడానికి 4K RDK లైనెక్స్ బేస్డ్ IPTV బాక్స్ ను భీమ్ టీవీ పేరుతో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు బీసీఎన్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ రుద్రరాజు శ్రీనివాసరాజు తెలిపారు. భీమ్ టీవీ ఫైర్ స్టిక్ ద్వారా 300కి పైగా లైవ్ టీవీ ఛానల్స్, OTT యాప్స్, బీసీఎన్ లోకల్ ఛానల్స్ ను నిరంతరాయంగా వీక్షించవచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ఆర్ లోకేష్ వర్మ, రాహుల్ వర్మ, భీమ్ టీవీ సిబ్బంది పాల్గొన్నారు. డెమో చూపించడం జరుగుతుంది. బీసీఎన్ నెట్వర్క్ అన్ని 91లో స్టార్ట్ చేయడం జరిగింది. కేబుల్ ప్రస్తుతానికి ఏపీ తెలంగాణలో 10 లక్షల బాక్సుల వరకు కేబుల్ బాక్సులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం
అవేర్నెస్ కోసం, ఆపరేటర్ల అవేర్నెస్ కోసం ఇక్కడ అన్ని డెమో చూపించడం, కొత్త మోడల్స్ కానీ ఈ ఐపీటీవీలోకి ఎలా షిఫ్ట్ అవుతుంది, నెట్లోకి ఎలా షిఫ్ట్ అవుతుంది, ఆపరేటర్లకి ఎదురు వచ్చి ఇక్కడ స్టాల్ పెట్టడం జరుగుతుంది. అయితే గత 2 years నుంచి కూడా ఈ యాప్స్ ఐపీలోకి నెట్ నుంచి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ చూడటం పబ్లిక్ లో చాలా రెవల్యూషన్ వచ్చింది. కేబుల్ సన్నగా తగ్గటం, ఊరు నెట్ నుంచి రావటం జరుగుతుంది. మేము కూడా అంతా రెడీ చేసి పెట్టాం. ఈ సంవత్సరం నుంచి కూడా 1 million సబ్వేస్ వరకు కూడా ఏపీ తెలంగాణలో మా పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫుల్గా మా నెట్వర్క్ రావడం జరుగుతుంది. గత 10 years గా ఈ ఎక్స్పో కూడా హైదరాబాద్ లో బాగా జరగడం జరుగుతుంది. మాకు కూడా చాలా ఎంజాయ్ ఉంటుంది. 3 days 4 days కూడా అవేర్నెస్ కోసం హాఫ్ కస్టమర్లు కానీ ఆపరేటర్ కానీ అప్డేట్ చేసుకుంటానికి ఇది ఇక్కడికి రావడం మంచి అలవాటుగా పెట్టుకున్న ప్రతి ఆపరేటర్ కూడా ఇక్కడికి వచ్చి కొత్త టెక్నాలజీని తెలుసుకుని వెళ్ళడం జరుగుతుంది. అదైతే 30 ఏళ్ళు దాటింది. ఇండియాలో ఇదే ఫస్ట్ టైం. యాప్ కూడా చాలా బాగుంది. కాకినాడకు జాతీయ స్థాయిలో రైఫిల్ షూటింగ్ లో గుర్తింపు తీసుకురావాలని కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా క్రీడాకారులకు పిలుపునిచ్చారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో రైఫిల్ షూటింగ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్, జేసీ రాహుల్ మీనా పేర్కొన్నారు. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జేసీ రాహుల్ మీనా, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి శ్రీనివాస్, రైఫిల్ షూటింగ్ కోచ్ అలీషా షరీఫ్ తదితరులు మాట్లాడుతూ రైఫిల్ షూటింగ్ లో ఎంతో ఏకాగ్రత, ఓర్పు అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కోచ్లు పాల్గొన్నారు. ఒక మార్చ్ ని అంటే ఒక మార్నింగ్ వాక్ లాగా ఒక హెల్త్ పనికి వచ్చేలాగా ఒక ఇనిషియేటివ్ తీసుకుని స్టార్ట్ చేస్తున్నాం. అలాగే ఇది ఈ రోజుతో ఆగిపోకుండా ప్రతి ఒక్కరు ఇందాక ప్రతిజ్ఞ చేసినట్టు 30 minutes మీకోసం, మీ ఫ్యామిలీ కోసం, మీ స్నేహితుల కోసం, ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళందరిలోని కూడా ఈ అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి మనిషిని కూడా ఫిట్నెస్ గా ఉండేలాగా, అలాగే వాళ్ళకి కావాల్సిన మోటివేషన్ మీరు రెగ్యులర్ గా చేస్తూ వాళ్ళకి అందిస్తూ ఈ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం ఏది ఉన్నా సరే ముందుండి చేసేలాగా నేనున్నాను. అలాగే మన రాజు గారు ఉన్నారు. ఇక్కడ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉంది. మీకు ఏ సహకారమైనా ఇండస్ట్రీకి ఇక్కడ మంచి ప్రభుత్వం ఉంది. సో మనం అందరం కూడా మన ఆరోగ్యంతో పాటు మన సొసైటీలో ఉన్న అందరి ఆరోగ్యం కోసం మనం పార్టిసిపేట్ చేస్తూ చేయిస్తూ ఎప్పుడూ హెల్తీగా ఉంటూ ఫ్యూచర్ ఇండియాని ఒక ఫిట్ ఫ్యూచర్ ఇండియా లాగా మార్చాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. Day Paranga. First of all, we are remembering the legacy of Major Dhyan Chand. So we are asking everyone, making a restitution to them that every day if we focus upon our physical health, exercise Paranga, like today we are doing one rally. If we are focusing upon the physical fitness, Paranga, we will be improving performance in the national level competitions, international level competitions. Recently, Paris Olympics mein kuda whatever we have achieved, that is a great achievement for India. Further, if we focus upon our physical fitness, Paranga, India will improve our performance in every places. Similarly, Andhra Pradesh has a huge potential in this field. Physical fitness Paranga, if we focus, Paranga improvement vastundi. So we want that this need to be continued each and every day throughout the year.
కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద అర్ధరాత్రి ఏలూరు కాలువలోకి ఓ కారు దూసుకువెళ్లింది. అయితే ప్రమాద సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ కారు నుంచి కంకిపాడుకు చెందిన ఓ వ్యక్తి దిగినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రగతి సేవ సంస్థ ఉపాధ్యాయులకు టీచర్స్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరులోని ఆల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టూడియోలో గత 4 రోజుల నుంచి జరుగుతున్న టీచర్స్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ముగిసింది. విజేతలకు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ క్రికెట్ లీగ్ టోర్నమెంట్లో 19 మండలాలకు చెందిన ఉపాధ్యాయుల క్రికెట్ జట్లు పాల్గొన్నాయి. ఎంతో ఉత్సాహంగా జరిగిన టోర్నమెంట్లో విజేతలుగా బాలయ్యపల్లి ఉపాధ్యాయుల జట్టు విజేతగా నిలవగా ద్వితీయ స్థానంలో వాకాడు మండల ఉపాధ్యాయుల జట్టు నిలిచింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వరరాజు, ప్రగతి సేవ సంస్థ నిర్వాహకుడు చంద్రశేఖర్, ఉపాధ్యాయులు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు. అన్నింటిలో కూడా సహాయస్తున్నటువంటి నా తమ్ముడు మా కరుముల్లా కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ ఈ యొక్క ప్రగతి సేవా సంస్థ ఈ క్రికెట్ టోర్నమెంట్స్ ప్రతిసారి కూడా జరపడం, ఈసారి 19 మండలాల నుంచి టీచర్స్ ఇక్కడికి రావడం, వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి ఆటల మీద ఆసక్తిని ఇక్కడ ప్రదర్శించడం, అలాగే నేను ఇప్పుడు రాకముందే మన వాళ్ళు ఉత్సాహంగా ఉరకలేస్తా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ముందుగా వచ్చుంటే బాగుండు, ఎందుకంటే అందరిలో స్ఫూర్తి మాకు ఉంటుంది చేయాలని, కానీ మేము రాజకీయాలు ఉన్నాం కాబట్టి చేయలేం. మీరు టీచర్స్ కాబట్టి చేస్తారు, అది మీకు మాకు తేడా. మాకు కూడా ఉంది మనసులో చేయాలని, కానీ వేదిక రావట్లే. వేదిక ఏదో ఒక వేదిక వస్తే మాత్రం ఖచ్చితంగా మేము కూడా మాలో ఉండే కళను కూడా బయట తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే వాకాడోళ్ళు చివరిదా కూడా పోరాడారు. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మీరు ఇంకా ఎక్కువ పోరాడండి, అంటే గూడూరు పైన కాదు వేరే ఊళ్ళ పైన. కాబట్టి అంతా మన ఒకటే కాబట్టి మన గూడూరు అంతా మనంతా ఒకటే కాబట్టి మనకి పోటీలు వద్దని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా చంద్ర తమాషా కాదు, ఉపాధ్యాయుల చేత అట్టాడించడం అంటే తాషామాషి విషయం కాదు. అలాగే మొదట్లో చెప్పిన విధంగా మీ అందరూ కూడా ఎంపైర్ని గౌరవించి ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ఆడినందుకు ముందుగా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా చంద్ర గారికి తెలియజేస్తున్నాం. ఇక మేము 4 సంవత్సరాల చిల్లర ఉంటాం, తర్వాత ఎట్లుంటుందో మన రాత. ఈ 4 సంవత్సరాల చిల్లరలో ఖచ్చితంగా ఇక్కడ ఈ స్టేడియంలో ఖచ్చితంగా ఒక రాష్ట్ర వ్యాప్తంగా టీచర్స్ యొక్క ఈ క్రికెట్ లీగ్ పెట్టించాలని చెప్పి ప్రగతి సేవా సంస్థ కుటుంబానికి నేను అడుగుతున్నా. ఎందుకంటే గూడూరు అంటే ఒక ప్రత్యేకం, ఏ జరిగినా గూడూరులో ఖచ్చితంగా ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. గూడూరు ఎక్కడ జరిగినా ఈ స్టేడియం జరిగిందంటే ఇంకా బ్రహ్మాండమైన కార్యక్రమం, అది ఖచ్చితంగా చేస్తారని చెప్పి తెలియజేస్తూ, అలాగే త్వరలో ఈ స్టేడియంలో ఇవన్నీ కూడా పడిపోయి ఉన్నాయి, గ్యాలరీ చూసే గ్యాలరీ కూడా త్వరలో కూడా రిపేర్ చేసి గూడూరు ఇక్కడ వాకర్స్కి ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే గూడూరులో చిన్నటువంటి గ్రౌండ్ ఉన్నటువంటి పనులు కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి మీ అందరికి కూడా గూడూరులో ఆడి మంచి ప్రదర్శన చేసి విన్నర్స్ రన్నర్స్గా ఉన్నటువంటి నా గూడూరు 2 టీములకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ 1 year తర్వాత అందరూ కలుద్దాము. అందరూ కూడా ఆ భగవంతుని దయ వల్ల అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.